మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. 29 రోజుల్లో 1975 కోట్లు. ఇంకా కొన్ని చోట్ల బాహుబలి ఆడుతుంది. కొన్ని థియేటర్లో ఇప్పటికీ ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తుంది. మేజర్ థియేటర్స్ తగ్గిపోయినప్పటికీ టౌన్ థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. దంగల్ ఊపు చైనాలో కొంచెం తగ్గినట్లే చెప్పాలి. కనీసం 1100 కోట్లు కూడా అందుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. అక్కడ హవా తగ్గినట్లే తెలుస్తుంది. బాహుబలికి సమీప భవిష్యత్తులో ఇంకా భారీ వసూలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనీస్, జపనీస్, స్పానిష్ ఇలా చాలా భాషల్లో రీమేక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కలెక్షన్లు ఇంకా రాబట్టే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వీలైనంత త్వరగా చైనాలో రిలీజ్ చేసి కలెక్షన్స్ రాబట్టడానికి విస్తృతంగా చర్యలు చేపట్టారు. సాధ్యమైనంత తొందరగా విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు దంగలే అంతగా ఆడుతుంటే బాహుబలి ఇంకా ఎక్కువే ఆడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ చైనాలో కొంచెం తక్కువే సక్సెస్ అయినప్పటికీ కానీ దీనికి కొన్ని కారణాలు కూడా లేకపోలేదు. మంచి థియేటర్లు కానీ మంచి సమయం కానీ దొరక్కపోవడం కొంచెం నిరాశనే కలిగించింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారతీయ సినిమాకి ఈ మధ్య చైనాలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సరైన సమయంలో కరెక్ట్ థియేటర్లో వదిలితే సినిమా మామూలుగా ఆడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ చారిత్రాత్మక కథలకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి కథలైతేనే విషయాన్ని అద్భుతంగా చెప్పొచ్చని రాజమౌళి బాహుబలితో నిరూపించి చూపించాడు. చైనాలో బలమైన మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఒక్క చైనాలోనే 1000 కోట్లు రాబట్టవచ్చు. తదుపరి సెషన్ లో జపనీస్, స్పానిష్ ఇలా ఎక్కువగా భారతీయ సినిమాలకు స్కోప్ ఏ దేశాల్లో అయితే ఉందో ఆయా దేశాల్లో ఆయా భాషల్లో కూడా అనువదించి కరెక్ట్ గా థియేటర్స్ లో కానీ రిలీజ్ చేస్తే అట్లీస్ట్ మరో 1500 కోట్లు రాబట్టే అవకాశం పుష్కలంగా ఉంది. అలా చూసినా కూడా మొత్తం 3500 కోట్లు అవుతుంది. ఒక భారతీయ ప్రాంతీయ చిత్రం ఇంత ప్రభంజన చరిత్రలో మిగిలిపోయే భారతీయ చిత్రం ఈ బాహుబలి 2నే. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.